సిగరెట్ మందు తాగితే గవర్నమెంట్కి లాభం, మనకు కాదు. అందుకే గవర్నమెంట్ సైలెంట్ ఉంటుంది. సో పోలీసు వారు పట్టుకుంటారు, వసూలు చేస్తారు, చాలాన్లు వేస్తారు, అన్నీ చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ఇరికిస్తారు. ఇవన్నీ కథలు జరుగుతున్నాయి. సో అసలు సిగరెట్ మందు బ్యాన్ చేస్తే గవర్నమెంట్కి లాభం ఉండదు కాబట్టి సిగరెట్ మందు బంద్ చేయరు. ఆల్రెడీ గవర్నమెంట్కి గుర్తే దీనివల్ల మనకు లాభం ఉన్నది, సో ఖచ్చితంగా దీన్ని ఆపద్దని కంటిన్యూ చేస్తారు. కానీ అది అడ్వర్టైజ్మెంట్. అది ఇప్పుడు మనిషి మనస్తత్వం ఏంటో తెలుసా, ఏదైతే అద్దురా ఏదైతే చేయకురా అంటాడో అదే చేస్తాడు మనిషి. సో అందుకే దాని మీద ఉంటుంది. సిగరెట్ తాగితే లంగ్స్ ఖరాబ్ అవుతాయి, మద్యం సేవిస్తే లివర్ అవుతుంది, హెల్త్ ప్రాబ్లం అవుతుంది చెప్పినా కూడా చేస్తాడని కావాలని పెడతారు. దానివల్ల గవర్నమెంట్కి లాభం, అర్థమవుతుందా? సో మామూలు వ్యక్తికి ఏం లాభం లేదు. అలా హెల్త్ ఖరాబ్ అవుతుంది, చివరికి హాస్పిటల్ పాలయ్యి చివరికి చనిపోతాడు, అంతే. అండ్ ఒక పక్క మద్యం సేవించి డ్రైవింగ్ చేసినందుకు పోలీసు వారికి చలాన్ కట్టుకుంటే అట్లా వెళ్ళిపోతారు, ఇంకొకటి హెల్త్ ఖరాబ్ అయినందుకు హాస్పిటల్కి వెళ్ళిపోయి చనిపోతారు. ఇట్లా జరుగుతుంది. సో సిగరెట్ మందు తాగి మీ జీవితాన్ని నాశనం చేసుకోకూరి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, తాగురి మందు సేవించారు అంటారు, కానీ దానివల్ల మీకే జీవితం నాశనం అవుతుంది. గవర్నమెంట్కి లాభం తప్ప మనుషులకి ఏం లాభం లేదు సిగరెట్ మందు వల్ల, అర్థమవుతుందా? సో గుర్తుంచుకోరి, సిగరెట్ మందు తాగుకోరి. ఎప్పటికో ఒకసారి అంటే అది వేరు, కానీ ఎడిక్ట్ కాకూరి, సరేనా? రైట్ మరి.